హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజుటి వీడియోలో చికెన్ లివర్ ఫ్రై చేసి చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా మనకి రసం పప్పుచారు కాంబినేషన్లో అదిరిపోతుంది. విడిగా రైస్లో కూడా కలుస్తుంది. ఇక రైస్తో పని లేకుండా మనం డైరెక్ట్గా ఒక్కొక్కటి స్నాక్స్గా కూడా తినొచ్చు, అంత బాగుంటుంది. మరి అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చికెన్ లివర్ ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా నేనైతే ఒక 1/2 kg చికెన్ లివర్ తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా నేను బాగా వాష్ చేసుకున్నాను, ఎందుకంటే వాటి మీద కొంచెం బ్లడ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి వేసేసుకొని మనం అవి మునిగేంత వరకు, అంటే ఇంకా కొలత ప్రకారంగా చెప్పాలంటే 1 గ్లాస్ నీళ్లు పోసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇవి కొంచెం నీళ్లు వేడి పట్టేలోపు నేను ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా చేయడం వల్ల మనకి లివర్ అనేది గట్టిపడుతుంది, అలానే మనకి తొందరగా వేగుతుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మూత తీసి చూడగానే మనకి ఇవన్నీ ఉడికిపోయి ఉన్నాయి, అలానే మనకి నీరు కూడా సగం ఎగిరిపోతుంది అనమాట. ఈ టైంలో మనం లివర్ని సపరేట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు వీటిని మనం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా ఇంత పెద్ద వాటితో ఫ్రై చేసుకుంటే తినడానికి కూడా ఈజీగా అనిపించదు, కాబట్టి ఇలా అయితే మనకి చక్కగా వేగుతాయి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది యాక్చువల్గా నా ఫ్రెండ్ శ్వేత అని ఉన్నదండి. తను లంచ్కి ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే చేసి పెట్టింది. చాలా బాగుంది. నాకు ఫస్ట్ టైం చేసినా కూడా తిన్నప్పుడు చాలా బాగా అనిపించింది. అండ్ మా పిల్లలు 2.5 years అనమాట. ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లో తింటూ ఉంటే హ్యాపీ అనిపించింది. ఇంకా నేను ఇన్వైట్ చేయగానే తను మా ఇంటికి వచ్చింది. అలానే ఈ డిష్ ప్రిపేర్ చేయించాను అనమాట. ఇంకా విషయానికి వస్తే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి ఫ్రై అవ్వగానే ముందుగా కట్ చేసుకున్న ఈ లివర్ ముక్కల్ని కూడా వేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని మనం ఈ ఆయిల్లో వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉండగానే స్టార్టింగ్లోనే పసుపు, అలానే రుచికి సరిపడా ఉప్పు అయితే చూసి వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి. అలానే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా ఇలా వేయించుకోవాలి. చాలా తొందరగా వేగిపోతాయండి, ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి. సో నీచు వాసన రాకుండా ఇలా వేయించుకుంటే అస్సలు అద్దిరిపోతుందండి టేస్ట్ అయితే. ఇంకా ఒక 5 నిమిషాలు అలా వేగగానే కలర్ చేంజ్ అవుతాయి. చేంజ్ అవ్వగానే ఇందులోకి నేను రుచికి సరిపడా కారం వేసుకోవాలి. అలానే కొంచెం గరం మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా, అలానే 1/2 స్పూన్ చికెన్ మసాలా వేసేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని 1 నిమిషం మగ్గ పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అండి. చాలా రుచిగా ఉండే మనకి చికెన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర, అలానే పుదీనా తరుగు వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకొని నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నంచుకుంటూ తింటూ ఉంటుందండి. ఆహా, స్వర్గమే. మీరు ట్రై చేసేయండి, చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు చికెన్ లివర్ ఫ్రైని ట్రై చేసి ఉంటే మీరు ఎలా ప్రిపేర్ చేసేవాళ్ళో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.